హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో ఈరోజుకి స్వాగతం. సరిగ్గా 103 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక రహస్యం బయటపడింది. వేల ఏళ్ల నాటి ఈజిప్ట్ చీకటి గదుల్లో దాగి ఉన్న ఒక బంగారు సామ్రాజ్యం కథ ఇది. ఆ వింతలు విశేషాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఈ కథ 3000 ఏళ్ల కిందటిది. ఈజిప్టును పరిపాలించిన టుటన్ఖమన్ అనే చిన్న వయసు రాజు చనిపోయినప్పుడు అతని శరీరాన్ని మమ్మీగా మార్చి టన్నుల కొద్ది బంగారంతో కలిపి ఒక రహస్య సమాధిలో పాతిపెట్టారు. కాలక్రమేణా ఆ సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియకుండా పోయింది. చాలామంది దొంగలు దాని కోసం వెతికినా దొరకలేదు. కానీ బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ మాత్రం వదలకుండా 7 ఏళ్ల పాటు ఈజిప్ట్ ఎడారిలో వెతుకుతూనే ఉన్నారు. 1922లో ఒక రోజు అనుకోకుండా ఒక మెట్టు కనిపించింది. అది తవ్వుకుంటూ వెళ్తే ఒక రహస్య తలుపు బయటపడింది. దానిపై రాజ్యముద్ర ఉండటం చూసి కార్టర్ టీం షాక్ అయింది. సరిగ్గా 1923 ఫిబ్రవరి 16న తనకి ఆర్థిక సాయం చేసిన లార్డ్ కార్నర్ వన్తో కలిసి కార్టర్ ఆ సమాధి గదిని తెరిచారు. ఒక చిన్న రంధ్రం చేసి లోపల టార్చ్ వేసి చూసిన కార్టర్కు ఏం కనిపిస్తుందని అడిగితే అద్భుతమైన దృశ్యాలు, ఎటు చూసినా బంగారమే అని సమాధానం ఇచ్చారు. అక్కడ 110 కేజీల స్వచ్ఛమైన బంగారు శివపేటిక, రత్నాలు పొదిగిన నగలు, రథాలు, ఇలా వేల కోట్ల విలువైన సంపద దొరికింది. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ సమాధి తెరిచిన కొద్ది రోజులకే లార్డ్ కార్నర్ వన్ ఒక వింత వ్యాధులతో చనిపోయారు. దాంతో రాజుల నిద్రకు భంగం కలిగించిన వారిని మమ్మీలు వదలవు అనే వార్త ప్రపంచమంతా పాకిపోయింది. ఇప్పటికీ ఆ మమ్మీ చుట్టూ ఉన్న రహస్యాలు శాస్త్రవేత్తలకు ఒక సవాలే. చూశారుగా టుటన్ఖమన్ సమాధి వెనుక ఉన్న గగుర్పాటు కలిగించే నిజాలు. మరి మీరు ఏమంటారు? అది నిజంగా శాపమా లేక కేవలం అపోహ? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.